హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి నెల్లూరు స్టైల్ పప్పుల్స్ని అయితే తయారు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి పప్పుచారు లాగే ఉంటుందండి, కానీ ఇది పప్పుల్స్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెల్లూరులో అయితే ఇది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి. ఇది నెల్లూరు స్టైల్ పప్పుల్స్ అండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూసి టేస్ట్ అయితే చెప్పండి ఎలా ఉందనేది. నేనైతే మట్టి పాత్రలో చేస్తున్నానండి, టేస్టీగా ఉంటుందని. ముందుగా అండి ఒక గ్లాస్కి అయితే నేను కందిపప్పును తీసుకొని 1-2 సార్లు కడిగేసేసి నానపెట్టి ఉంచుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఒక పొంగు వచ్చిన దాకా అండి పప్పునైతే ఉడకపెట్టుకున్నానండి. తర్వాత టమాటాలని, ఉల్లిపాయలని, చింతపండుని యాడ్ చేశానండి. తర్వాత దీనికైతే మనం పచ్చిమిరకాయలు వేయమండి, కారం కూడా వేయమండి, ఎండుమిరపకాయలని వేసుకుంటాము. తర్వాత ధనియాలని, జీలకర్రని అయితే యాడ్ చేశానండి. కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం పసుపుని యాడ్ చేసుకుందామండి. కారం అయితే యాడ్ చేయమండి, దీనికి ఎండుమిరపకాయలే వేసుకుంటాము. తర్వాత మనం మూత పెట్టేసేసుకొని ఉడికిందాకా ఉడికించుకుందామండి పప్పునైతే. చూసారా, చక్కగా ఉడికిపోయినాయండి అన్నీ కూడాను. ఇప్పుడైతే మనము మళ్ళీ మూత పెట్టుకొని ఒక్కసారి ఉడికించుకుందామండి ఇంకొంచెం సేపు. చూసారా, చాలా పర్ఫెక్ట్గా పప్పు అయితే కుక్ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనము దీన్ని పప్పు తెడ్డు అయితే తీసుకొని చక్కగా వెనుపుకుందామండి. ఈ పప్పునైతే కనుక మెత్తగా వెనుపుకోవాలండి, ఇది పప్పుల్స్ కాబట్టి. దీనిలోకి ఉప్పునైతే వేసుకున్నానండి నేను, సరిపడినంత. పప్పు తెడ్డుతోటి మెత్తగా వెనుపుకోవాలండి దీన్ని. పప్పునైతే మనం చేసేది పప్పుల్స్ కాబట్టి ఇది కొంచెం పలచగానే ఉంటుందండి, గట్టిగా అయితే ఉండదు. చూసారా, నేనైతే చక్కగా వెనుపుకున్నానండి. తర్వాత దానిలో సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పలచగానే ఉంటుందండి ఇది పప్పుల్స్, పప్పులాగా ఉండదు. ఎండుమిరపకాయలన్నీ కూడాను మెదిగిపోయినాయండి చక్కగా. దీనిలోకి మనం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించేసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మనం కాచుకుందామండి. ఈ టైంలోనే ఒకసారి ఉప్పును చూసుకొని, ఉప్పు సరిపోకపోతే మరి కాస్త ఉప్పునైతే యాడ్ చేసుకోండి మీరు. నాకైతే సరిపోలేదండి, అందుకని నేనైతే ఇంకొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకున్నానండి. చూసారా, నేనైతే స్టవ్ వెలిగించానండి. మళ్ళీ ఒకసారి ఒక పొంగు వచ్చే విధంగా మనము కాచుకోవాలండి దీన్ని. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి రైస్లోకి. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి, దోశలోకి కూడా ఇదైతే చాలా బాగుంటుందండి. చూసారా, ఒక పొంగు అయితే వచ్చింది. ఇప్పుడు మనం తాలింపు అయితే చేసుకుందామండి పప్పుల్స్కి. కొంచెం ఆయిల్ తీసుకోవాలండి, ఎక్కువేం పట్టదండి దీనికి ఆయిల్, కొంచెం అయితే సరిపోతుంది. తరువాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకుందామండి. తరువాత కొంచెం తాలింపు దినుసులను కూడా యాడ్ చేసుకుందామండి. నేనైతే ఆవాలు, మినపప్పు, జీలకర్ర తీసుకున్నానండి. సాయి మినపప్పు కూడా తీసుకున్నాను తాలింపుకి. తర్వాత అవి వేగిన తర్వాత అండి చిన్నులపాయని, కచ్చాపచ్చాగా కొట్టి వేసుకున్న చిన్నులపాయని, సన్నగా కట్ చేసుకున్నటువంటి పెద్దలపాయల్ని, కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలండి. పెద్దలపాయ బాగా బ్రౌన్ కలర్గా వచ్చినట్టుగా వేగించుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఈ పప్పుల్స్కి. పెద్ద ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్కి వేగాలండి, అవి బ్రౌన్ ఆనియన్ లాగా. చూసారా, వేగిపోయింది. ఇలా వేగించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ పప్పుల్స్, లేకపోతే అంత టేస్టీగా అనిపించదండి. ఈ తాలింపు వల్ల ఈ పప్పుల్స్కి చాలా టేస్ట్ వస్తుందండి. చూసారా, తాలింపు అయితే వేసేసానండి చక్కగా. దీన్ని మిగతా చారులోకి వంచేసుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపులో ఈ పప్పుల్స్ మొత్తం కూడా ఒక్క 5 నిమిషాలు కాగాలండి. అప్పుడు ఈ తాలింపు ఫ్లేవర్ మొత్తం కూడాను ఆ పప్పుల్స్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మనము మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి అండి ఎక్కువసేపు ఉడుకుతూ ఉంటుందండి. కట్టేసిన తర్వాత కూడాను ఒక 10-15 నిమిషాల వరకు కూర అనేది కుక్ అవుతానే ఉంటుందండి. అందుకని చెప్పేసని మీరు కొంచెం చూసి ఆపేసుకోండి స్టవ్నైతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు స్టైల్ పప్పుల్స్.